మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బీజేపీలో అధికారికంగా చేరుతూ ఉన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బీజేపీలో అధికారికంగా చేరబోతూ ఉన్నారు. జేపీ నడ్డా సమక్షంలో ఆయన ఈరోజు బీజేపీ కండువా కప్పుకోబోతూ ఉన్నారు. మనం చూడొచ్చు ఈటెల రాజేందర్ బీజేపీలో చేరడం జరిగింది. ఇక బీజేపీలో ఈటెల జర్నీ ఎలా ఉండబోతుందో చూడాలి. మనం చూస్తున్నాం జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీలో అధికారికంగా చేరటం జరిగింది. ఇక మరికొద్దిసేపట్లోనే మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బీజేపీలో చేరిపోయారు. మనం చూస్తున్నాం బీజేపీ ఆయన అనుచరులతో కలిసి ఆయన బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో అక్కడికి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బీజేపీలో అధికారికంగా జాయిన్ అయ్యారు. మనం చూస్తున్నాం ఆ లైవ్ విజువల్స్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, అలానే కిషన్ రెడ్డి, డీకే అరుణ ఇలాంటి వారందరూ కూడా అక్కడ ఉన్నారు. సో బీజేపీలో ఆయన అధికారికంగా జాయిన్ అవటం జరిగింది. ఆయన అనుచరులతో బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. కరోనా నేపథ్యంలో కేవలం 20 మంది అనుచరులకు మాత్రమే అనుమతి ఇవ్వటం కూడా జరిగింది. మనం చూస్తూ ఉన్నాము బీజేపీలోకి ఈటెల రాజేందర్ అధికారికంగా జాయిన్ అయ్యారు. रेड्डी जी, राष्ट्रीय उपाध्यक्ष श्रीमती डीके अरुणा जी, श्री तरुण चुग जी, राष्ट्रीय महामंत्री श्री दुष्यंत कुमार गौतम जी, राष्ट्रीय महामंत्री श्री बंडी संजय जी, प्रदेश अध्यक्ष श्री मुरलीधर राव जी और श्री इडाला राजेंद्र जी, जिनके बारे में विधिवत हमारे राष्ट्रीय महामंत्री श्री तरुण चुग जी घोषणा करेंगे। तत्पश्चात विधिवत इस सदस्यता ग्रहण समारोह का शुभारंभ किया जाएगा। मेरा सादर अनुरोध है माननीय तरुण चुग जी से कि आप आज सदस्यता ग्रहण करने वाले लोगों के बारे में विधिवत बताएं। माननीय तरुण चुग जी। दक्षिण भारत का बहुत बड़ा चेहरा इटाला राजेंद्र जी का दक्षिण में एक बहुत बड़ा काम, बहुत बड़ा नाम, और टीआरएस जब से बनी उसके फाउंडर, सदस्य, फ्लोर लीडर, कई पदों पर इन्होंने वहां काम किया। 2014 से 2019 की सरकार में नंबर 2 फाइनेंस मिनिस्टर के नाते भी वहां पर काम किया है। अभी 1 महीना पहले तक हेल्थ मिनिस्टर थे। परसों अपनी सदस्यता, एमएलए की सदस्यता छोड़कर आज भारतीय जनता पार्टी के आंगन में आए हैं और आज उनको ज्वाइन कराने के लिए हमारे बहुत वरिष्ठ नेता, केंद्रीय मंत्री श्री धर्मेंद्र प्रधान जी, हमारे बाकी पार्टी की स्टेट की लीडरशिप, स्टेट प्रेसिडेंट बंडी संजय जी, हमारे राष्ट्रीय उपाध्यक्ष डीके अरुणा जी, किशन रेड्डी जी, दुष्यंत गौतम जी, हमारे महामंत्री, ये सब लोग विशेष रूप से मुरलीधर राव जी उनकी ज्वाइनिंग में, और इनके साथ तेलंगाना से बहुत बड़ा वर्ग जिसको वहां की तानाशाही सरकार जो है, वंशवाद की जो सरकार है, इनकी योग्यता के बावजूद इनके कैलेबर को दबा के रखा था। ऐसे टीआरएस के कई नेता, सरकार के कई प्रतिनिधि, पूर्व सांसद, पूर्व विधायक, वर्तमान पदाधिकारी, वर्तमान चेयरमैन, वो सब लोग वंशवाद के खिलाफ, भ्रष्टाचार के खिलाफ जो भारतीय जनता पार्टी ने वहां
हमारे प्रदेश अध्यक्ष संजय बंडी जी के नेतृत्व में जंग शुरू की है, उसमें शामिल होने के लिए आज आए हैं। मैं भारतीय जनता पार्टी की ओर से उनका स्वागत करता हूं और निवेदन करता हूं संजय बीयू जी से कि वो अगली कार्रवाई शुरू करें और हमारे वरिष्ठ नेता, हमारे केंद्रीय मंत्री, पेट्रोलियम मंत्री धर्मेंद्र प्रधान जी और हमारे राष्ट्रीय महामंत्री दुष्यंत गौतम जी इस कार्रवाई को आगे बढ़ा सके। बहुत लोग ज्वाइन होना चाहते हैं, बहुत लंबी लिस्ट है, लेकिन उसका एक छोटा सिंबॉलिक हम यहां कर रहे हैं। बाकी तेलंगाना में हर जिले में, हर विधानसभा में ज्वाइनिंग ఈటెల రాజేందర్ అధికారికంగా బీజేపీలో చేరారు. ఆ విజువల్స్ కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. కాషాయ కండువా ఆయన కప్పుకున్నారు. ఈటెల రాజేందర్ ఎపిసోడ్ మనకు తెలిసిందే, రాజకీయంగా ఎంత దుమారం రేపిందో. సో వారి అనుచరులు ఢిల్లీలో పెద్దలతో మంతనాల అనంతరం ఈటెల రాజేందర్ ఇవాళ అధికారికంగా బీజేపీలో చేరారు. అండ్ ప్రజాక్షేత్రంలో ఆయన ఎప్పటి నుంచో ఉన్నారు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఆయనతో పాటు మరికొంతమంది నేతలు కూడా బీజేపీలో చేరారు. అండ్ ఆయనకి సాలువ కప్పి బొకే ఇచ్చి సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అండ్ ఈ కార్యక్రమంలో బండి సంజయ్, తరుణ్ చుగ్, అలాగే ధర్మేంద్ర ప్రధాన్ ఉండడం జరిగింది. సో ఢిల్లీకి చేరుకున్నారు ఈటెల బృందం. ఈటెలతో పాటు మరికొంతమంది కూడా బీజేపీలో జాయిన్ అవుతున్నారు. విజువల్స్ అన్ని కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఈటెలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, అలాగే మాజీ జడ్పీ చైర్పర్సన్ తులా ఉమా, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, ఇంకా అలాగే అశ్వత్థామరెడ్డి కూడా బీజేపీలో జాయిన్ అయ్యారు. సుదీర్ఘ మంతనాల తర్వాత తన రాజకీయ భవిష్యత్ ఏంటో ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఈటెల రాజేందర్ బీజేపీలో చేరి కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్, అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, అలాగే ధర్మేంద్ర ప్రధాన్, తరుణ్ చుగ్, ఇతర అధికారులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఆయనకి శాలువా కప్పి పత్రాన్ని అందించి బీజేపీ పార్టీలోకి ఆహ్వానం పలికినటువంటి దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఏనుగు రవీందర్ రెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యే ఫ్రమ్ ఎల్లారెడ్డి, తులా ఉమాజీ, ఎక్స్ జెడ్పీ చైర్మన్ ఫ్రమ్ కరీంనగర్, గండ్ర నళని గారు, టిఆర్ఎస్ స్టేట్ లీడర్, అండ్ బాబయ్య గారు, టిఆర్ఎస్ స్టేట్ సెక్రటరీ ఫ్రమ్ షాద్ నగర్, కేశవరెడ్డి, కంటోన్మెంట్ వైస్ చైర్మన్ ఫ్రమ్ సికింద్రాబాద్, అశ్వత్థామరెడ్డి, ఆర్టీసీ మజ్దూర్ సంఘ్ లీడర్, పాపులర్ లీడర్, కటికినేని శ్రీదేవి जी फ्रॉम हैदराबाद. मित्रों, ग्रुप फोटो बाद में होगा, 2 मिनट आप మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బీజేపీలో చేరిపోయారు. ఆయనతో పాటు చాలామంది నేతలు కూడా బీజేపీలో చేరుతున్నారు. అండ్ ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, అలాగే ధర్మేంద్ర ప్రధాన్, డీకే అరుణ, బండి సంజయ్, తరుణ్ చుగ్ తదితర బీజేపీ నేతలందరూ కూడా ఉండడం జరిగింది. ఈటెలతో పాటు సుమారు
20 మంది వరకు కూడా బీజేపీలో జాయిన్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. తులా ఉమా, అలాగే అశ్వత్థామరెడ్డి, ఈటెల రాజేందర్, ఇంకా చాలామంది కూడా బీజేపీలో చేరుతున్నారు. వారందరికీ కూడా కండువా కప్పి పత్రాన్ని అందించి సాదరంగా బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారు. ఆ విజువల్స్ అన్నీ కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఈటెలతో పాటు చాలామంది కూడా బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. వీరంతా కూడా ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ పెద్దలతో చర్చల అనంతరం ఈటెల రాజేందర్ బీజేపీలో జాయిన్ అయ్యారు. ఇక హుజూరాబాద్లో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. అయితే ఉప ఎన్నికపై అన్ని పార్టీలు దృష్టి సారించే ఇటు టీఆర్ఎస్ఏ అయితే దాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరొకసారి టీఆర్ఎస్ ఆ సీటును నిలబెట్టుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఇటు ఈటెల రాజేందర్ అలాగే టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. సో ఈటెల రాజేందర్ ఎపిసోడ్ తెలంగాణలో ఎంత హీట్ పుట్టించిందో తెలుసు. ఈటెల రాజేందర్ చుట్టే రాజకీయం అంతా తిరిగిందని చెప్పుకోవచ్చు. ఎట్టకేలకు సుదీర్ఘ మంతనాలు, అనుచరులతో చర్చల అనంతరం ఈటెల రాజేందర్ బీజేపీలో జాయిన్ అయ్యారు. ఆయనకి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు బీజేపీ పెద్దలు. అవన్నీ కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఈ కార్యక్రమంలో ఈటెల రాజేంద్రతో పాటు మరికొంతమంది కూడా బీజేపీలో జాయిన్ అవుతున్నారు. వారందరినీ పేరు పేరున పిలిచి శాలువా కప్పి అండ్ బొకే అందించి పత్రాన్ని అందించి బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ కార్యక్రమం ఢిల్లీలో జరుగుతోంది. ఆ లైవ్ కూడా మనం చూస్తున్నాం. సో మొత్తానికి ఈటెల రాజేందర్ ఆయన అనుచరులతో కలిసి బీజేపీలో జాయిన్ అయ్యారు. बहुत बहुत धन्यवाद। अभी माननीय धर्मेंद्र जी संबोधित करेंगे। माननीय धर्मेंद्र प्रधान जी आपको संबोधित करेंगे। बाकी जो शामिल हुए उनको पीछे खड़ा कर दो ना, अच्छा रहेगा। मित्रों, आज तेलंगाना में भारतीय जनता पार्टी की बहुत नए सदस्य जिनकी तेलंगाना की राजनीति में अपने आप में एक महत्वपूर्ण स्थान है, जिसकी अभी अभी पार्टी में औपचारिक रूप में आपके सामने पार्टी की तेलंगाना की सभी वरिष्ठ नेताओं की उपस्थिति में पार्टी की प्रभारी और राष्ट्रीय नेतृत्व की उपस्थिति में शामिल हुआ। ऐसे ही हमारी 6 बार की विधायक ईटेला राजेंद्र जी, जो तेलंगाना की नई तेलंगाना बनने के बाद वित्त मंत्री, स्वास्थ्य मंत्री ऐसे महत्वपूर्ण भूमिका निभाने वाले राजेंद्र जी तथा उनकी तमाम सहयोगी रविंद्र रेड्डी जी, तुला उमा जी, रमेश राठौड़ जी, अश्वत्थमा रेड्डी जी, बबैया जी, नलिनी जी, केशव रेड्डी जी, चंद्रशेखर जी तथा अनेक कार्यकर्ता। आज जैसे तरुण जी ने कहा, कोरोना की लिमिटेशंस के कारण हम सभी को यहां सदस्यता नहीं दे पाए, लेकिन सब को हम पार्टी में स्वागत करते हैं। मित्रों, कर्नाटक के बाद अगले जब चुनाव होगा, तेलंगाना में भारतीय जनता पार्टी की सत्ता आना तय है। तेलंगाना की जनता प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी तथा राज्य की तमाम नेतृत्व, हमारे प्रदेश अध्यक्ष वंडी जी, वहां के केंद्र सरकार में मंत्री, पार्टी के बहुत वरिष्ठ नेता किशन रेड्डी जी, पार्टी के तेलंगाना से आने वाले हमारे राष्ट्रीय उपाध्यक्ष अरुणा जी
पार्टी के बहुत अनुभवी नेता हमारे मुरलीधर राव जी तथा अनेक हमारे अरविंद जी सदस्य हैं लोकसभा के, अनेक नेतृत्व हमारी। आज मैं औपचारिक रूप में राजेंद्र जी का पार्टी में स्वागत करता हूं और राजेंद्र जी आज के अवसर पे आपके सामने 2 शब्द कहें, ऐसा मैं उनको अनुरोध भी करता हूं। हमारा लैंग्वेज में प्रधान जी, तरुण जी, మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు, గౌరవనీయులు బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అరుణ గారు, కేంద్ర మంత్రివర్యులు మిత్రులు కిషన్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు, సోయం బాబురావు గారు, పెద్దలు మురళీధర్ రావు గారు, మాతో దుష్యంత్ గారు, వివేక్ గారు, మాతో పాటుగా భారతీయ జనతా పార్టీలో ఈరోజు చేరినటువంటి మా మిత్రులు రవీందర్ రెడ్డి గారు, తులా ఉమ్మ గారు, రమేష్ రాథోడ్ గారు, అందె బాబన్న గారు, నళిని గారు, అశ్వత్థామరెడ్డి గారు, కేశవరెడ్డి గారు, శ్రీదేవి గారు, అందరికి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరిన సందర్భంగా మా చేర్చుకున్నటువంటి నాయకులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ విశ్వాసం అయితే ప్రకటించిండ్రో ఆ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీని నలుచెరులా విస్తరించే దాంట్లో నిరంతరం మా శ్రమ, మా ఆరాటం, మా పనితనం ఉంటుందని చెప్పి మీకు మాట ఇస్తూ, తప్పకుండా రాబోయేటువంటి కాలంలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని మీరు ఏదైతే ఒక స్ట్రాటజికల్ ప్లేస్గా మీరు భావిస్తున్నారో, దక్షిణ భారతదేశంలో ఒక ఇంపార్టెంట్ ప్లేస్గా మీరు భావిస్తున్నారో, దానికి తగ్గట్టుగా మీ ఆశలు నెరవేర్చే దాంట్లో మా వంతు కర్తవ్యం కూడా పోషిస్తామని చెప్పి మా రాష్ట్ర అధ్యక్ష నాయకత్వంలో, రాష్ట్ర పార్టీ నాయకత్వంలో సమున్నతంగా ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా అనేక మంది మాతో పాటుగా జాయిన్ అయ్యే వాళ్ళు వచ్చిండ్రు ఢిల్లీకి. రాబోయే కాలంలో మరింత మంది, మీరు ఇంతకుముందు అన్ని జిల్లాలలో కూడా అనేక జైనింగ్స్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా ఈ మెల్లమెల్లగా రాబోయే కాలంలో పూర్తి చేస్తామని చెప్పి మీకు మాట ఇస్తూ, ఇవాళ మాకు స్వాగతం పలికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి నాయకులందరూ కూడా మా పక్షాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. बोलो बोलो, आप बोलो, आवाज आएगी। चलो। అందరికీ నమస్కారం. టిఆర్ఎస్ పార్టీలో ఉండి 6 సార్లు ఎమ్మెల్యేగా ఉండి రాష్ట్ర మంత్రిగా ఉండి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రధాన భూమిక పోషించినటువంటి పెద్దలు శ్రీ ఈటల రాజేందర్ గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు రమేష్ రాథోడ్ గారు, మాజీ జెడ్పీ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర సమితి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉండి అనేక ఉద్యమాలు నిర్వహించినటువంటి మహిళల్లో కూడా చైతన్యం కలిగినటువంటి తులా ఉమ్మ గారు, అదేవిధంగా గండ్ర నళిని గారు,
ఆర్టీసీ తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులను ఒక సైనికులుగా తయారు చేసి అనేక ఇబ్బందులను లాఠీచార్జు జైళ్లను కూడా తట్టుకొని ఉద్యమాన్ని ఉవ్వెత్తినటువంటి కార్మిక సంఘ నాయకుడు శ్రీ మన అశ్వత్థామరెడ్డి గారు, అదేవిధంగా బాపయ్య గారు, శ్రీదేవి గారు, కేశవరెడ్డి గారు, దాంతోపాటు చేరుతున్నటువంటి ఓయూ ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమానికి ఊపినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ జేఏసీ నాయకులు, వాళ్ళందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంలో ఈ కార్యక్రమం అతిథిగా వచ్చేటువంటి గౌరవనీయులు పెద్దలు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో మా అందరికీ ఒక స్ఫూర్తిగా ఉన్నటువంటి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ శ్రీ తరుణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ గౌతమ్జీ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీమతి డికే అన్న గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు గౌరవనీయులు పెద్దలు శ్రీ కిషన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ మురళీధరరావు గారు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు సోయం బాబురావు గారు, అరవింద్ గారు, శాసనసభ్యులు మొన్న దుబ్బాకలో బై ఎన్నికల్లో పూర్తిస్థాయి గెలిచినటువంటి మా పెద్దలు శ్రీ సోదరుడు శ్రీ రమణధరరావు గారు, మాజీ ఎంపీ వివేక్ గారు, ఇతర మా సుధాకర్ రెడ్డి గారు, తమిళనాడు సహప్రభారి మా సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి గారు, ఇతర చాలామంది రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేంద్ర రెడ్డి గారు, శ్రీమతి కుమార శృతి గారు, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ గారు, ఇతర చాలామంది తెలంగాణ రాష్ట్రం నుంచి ఈరోజు పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ సెక్రటరీ మా అందరి నాయకుడు శ్రీ కామర్స్ బాలసుబ్రహ్మణ్యం గారు, ఇట్లా చాలామంది నాయకులు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తప్పకుండా ఈటల రాజేందర్ గారు ఏదో నమ్మకంతో విశ్వాసంతో ఇలా భారతీయ జనతా పార్టీలో చేరినరో ఒక నియంత పాలనకు నియంత నాయకత్వం నుంచి బయటకు వచ్చి గడిల పాలన నుంచి బయటకు వచ్చి ఆ గడిలను బద్దలు కొట్టడానికి ఏ విధంగా ఒక కాషాయపు జెండా పట్టుకొని కమలపు జెండా పట్టుకొని ఈ రోజు ముందుకు సాగాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారో తప్పకుండా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున వారికి పూర్తిగా స్వాగతం పలుతూ ఎట్టి బస్సులో తెలంగాణ రాష్ట్రంలో పేదల క్షేమం కోసము ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసము భారతీయ జనతా పార్టీ తప్పకుండా మీకు అండగా ఉంటుంది. అందరం కలిసికట్టుగా వాళ్ళ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఈ గడ్డిల పాలన బద్దలు కొట్టడము, కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం చేసే పార్టీ, కేసీఆర్ని ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఉన్న పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ అని చెప్పి ప్రజలందరూ భావిస్తున్న తరంలో ఉద్యమకారులకు కానీ తెలంగాణ నిజమైన తెలంగాణ వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఒక వేదిక కాబోతున్నది. తప్పకుండా అందరం కలిసికట్టుగా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసము, తెలంగాణ తల్లి బంధ విముక్తి కోసము భారతీయ జనతా పార్టీ చేపట్టే ఉద్యమంలో అందరూ భాగస్వామ్యం కావాల్సిందిగా అందరూ కోరుకుంటూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇలా ఒక సంక్షేమ పాలన, ప్రజాపాలన, పేదల పాలన అందిస్తున్న తరంలో ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం వారు చేస్తున్నటువంటి కృషిలో భాగస్వామ్యాల ఆలోచనలు రావడం జరిగింది. అదేవిధంగా మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి యొక్క నేతృత్వంలో అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఒక శక్తివంతంగా తయారై ఇలా ప్రపంచంలో ఒక అతిపెద్ద జాతీయ పార్టీగా ఇలా భారతీయ జనతా పార్టీ ధృవించింది. ఇటువంటి తరంలో పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి, మోడీ గారి యొక్క ఆలోచన విధానాన్ని నమ్మి, శ్రీ జేపీ నడ్డా గారి యొక్క నాయకత్వం నమ్మి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం చాలా సంతోషం. వారికి మరొకసారి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా వారితో పాటు మిగతా నాయకులందరూ కూడా స్వాగతం పలుకుతూ ఈ సమావేశాన్ని కొనసాగించాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. భారత్ మాతా కీ జై. नरेंद्र मोदी जी में विश्वास रखते हुए आज पार्टी की सदस्यता ग्रहण कर रहे हैं श्री सुरेश यादव जी, श्री मढ़ेला संतोष जी, गडेन साई कुमार जी, मेडी रोमन्ना जी, तेलंगाना संपत जी, ये सभी ओस्मानिया विश्वविद्यालय के वरिष्ठ छात्र नेता हैं. अब हम सब भारतीय जनता पार्टी के माननीय राष्ट्रीय अध्यक्ष श्री जगत प्रकाश नड्डा जी के आवास पर जाके ये तमाम नेतागण मिलेंगे. आप सभी पत्रकार मित्रों से भी आग्रह है कि आप उनके आवास पे चलें
बहुत बहुत धन्यवाद। ఈటెల రాజేందర్ అధికారికంగా బీజేపీలో చేరారు. తమ మీద విశ్వాసం ఉంచినందుకు ఈటెల రాజేందర్ బీజేపీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. సో తమ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో, ప్రధాని మోదీ నేతృత్వంలో తెలంగాణలో నలువైపులా బీజేపీని విస్తరించే విధంగా కృషి చేస్తామంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది.